నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కాసేపట్లో నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నిరసనకారులు చర్చలకు రావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ పిలుపునిచ్చారు. ఈ కర్ఫ్యూ వేళ విధ్వంసం, దోపిడీ, దాడుల వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇటు భారత సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో యూపీ సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో 24 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు. ఇక నేపాల్లో యువత ఆందోళన, హింసాత్మక ఘటనలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. నేపాల్లో చోటు చేసుకున్న హింస హృదయ విదారకరమని, ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారంటూ ట్వీట్ చేశారు. నేపాల్ యువత శాంతికి మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.